నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. ముఖ్యంగా తెలంగాణలో రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు రైతులు. అయితే ప్రస్తుతం పంట 30 నుండి 40 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తరువాత రబీలో రైతులు వేరుశెనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. రబీలో వేరుశెనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదు చేస్తున్నారు. తేలిక నేలలు, ఎర్రచలకా నేలల్లో రైతులు వేరుశెనగ సాగు చేపట్టారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్టోబరు 15 వరకు, దక్షిణ తెలంగాణలో నవంబరు 15 వరకు విత్తుకున్నారు రైతులు. ప్రస్తుతం పంట వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 40 రోజుల దశలో ఉంది. అయితే ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. ప్రస్తుతం పంటల సాగు గనక పరిశీలించినట్లయితే ప్రస్తుత స్థితిలో వరి సాగు వద్దన్నందుకు మనము వరి సాగును పక్కకు పెడితే మిగతా పంటల దృష్టి కనుక వచ్చినట్లయితే నూనె గింజల పంటల్లో ముఖ్యంగా వేరుశెనగను చాలామంది రైతులు సాగు చేయడం జరిగింది. ప్రస్తుతము పంట 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. అయితే ముఖ్యంగా వేరుశెనగ సాగులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొదట విత్తనం విత్తిన తర్వాత కలుపు యాజమాన్యం ఒకటి, దానితో పాటు ఎరువుల యాజమాన్యంలో కూడా శ్రద్ధలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యము, ఎరువుల యాజమాన్యంలో కనుక మనం శ్రద్ధ తీసుకున్నట్లయితే మనము దిగుబడులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా మనం విత్తనం విత్తినాక 48 గంటల లోపల నేలలో తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే మందును ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసినట్లయితే మనము మొదటగా మొలిచే కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 20 నుంచి 25 రోజుల దశలో కలుపు యొక్క తీవ్రతను బట్టి, కలుపు యొక్క దశను బట్టి, కలుపు యొక్క రకాలను బట్టి మనం గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఇమాజిథోపైర్ అనే కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపు నుండి వేరుశెనగ పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఎరువుల యాజమాన్యం కూడా వేరుశెనగ సాగులో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. దీనిలో మొదటగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వేరుశెనగ సాగు చేసేటప్పుడు మొదటగా ఎకరానికి 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, దానితో పాటు ఒక అర బస్తా యూరియాను కనుక మనం ఆఖరి దుక్కిలో మనం మొదట దుక్కి తయారు చేసుకునేటప్పుడు వేసుకున్నట్లయితే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కాల్షియము మరియు సల్ఫర్ ఉండి మనము విత్తనం వేసుకున్న తర్వాత పంట కాయలు తయారైనప్పుడు కాయలలో ఎక్కువగా నూనె శాతము మరియు కాయ యొక్క సైజు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము అడుగు మందుగా ఎస్ఎస్పిని ఎకరానికి 4 బస్తాల చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత వేరుశెనగ 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు ఊడలు పూర్తిగా పూత వచ్చిన తర్వాత ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సమ్ను కనుక పంట మొదళ్ళ దగ్గర వేసుకున్నట్లయితే మనకు ఊడలు ఎక్కువగా దిగి గింజ ఎక్కువగా ఊరడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మళ్ళీ మనం ఇంకొకటి వేరుశెనగ సాగులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతరసేద్యం అనేది మనము 30 రోజుల దశలో ఉన్నప్పుడు ఒకసారి గుంటకతో కానీ లేదంటే నాగలితో కానీ అంతరకృషి చేసుకున్నట్లయితే మనకు ఊడలు లోపలికి దిగి కాయలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న కనుక గుర్తుపెట్టుకుంటే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. చీడపిల్లలకు సంబంధించిన కూడా సస్యరక్షణ చర్యలను కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే మనము ఎక్కువగా పంట నుండి దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఇక వేరుశెనగ కాకుండా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ మనకు జనవరి మాసంలో జనవరి 15 తర్వాత జనవరి 2వ పక్షం నుండి మొదలు పెడితే ఫిబ్రవరి 1వ పక్షం వరకు మనము నువ్వుల పంటలను కూడా విత్తుకోవచ్చు. దానితో పాటు పప్పు ధాన్యాల సాగులో భాగంగా పెసర పంటను కానీ మినుము పంటను కానీ ఈ డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ వరి సాగు చేసిన రైతులు వరి పొలాల్లో, వరి మాగాణుల్లో కనుక విత్తుకోవాలనుకుంటే జనవరి 15 తర్వాత నువ్వులను కానీ, ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుండి మళ్ళీ మార్చి చివరి వరకు పెసర్లను కానీ విత్తుకున్నట్లయితే మనము అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పంటలు సాగు చేసినప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి కనుక ఏ పంట సాగు చేసినా విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టుకోవడానికి ఈ విత్తన శుద్ధి అనేది ఉపయోగపడుతుంది. దానితో పాటు నువ్వులు కానీ పెసర పంటలు కానీ సాగు చేసినప్పుడు ప్రీ ఎమర్జెన్స్ అంటే మనం విత్తిన తర్వాత 48 గంటల లోపల నేలలో తేమ ఉన్నప్పుడు కలుపు మందును కనుక పిచికారీ చేసుకుంటే మనకు మొదటగా వచ్చే కలుపును రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ పంట సాగు చేసినా కానీ పంటకు మొదట 3 నుండి 4 వారాలు కలుపుకు క్రిటికల్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ వీడ్ కాంపిటీషన్లో మనం కనుక పంటను కలుపు నుండి కాపాడుకున్న
చేసుకున్నట్లయితే పంట పోషకాలను నేల నుండి సమగ్రంగా తీసుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.